హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు చూపించబోతున్న టిప్ వచ్చేసి చాలా బెస్ట్ టిప్ అండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్లేట్‌లో చూస్తున్నారు కదా! ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి కదండీ! మనం డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటితోనే చూపించబోయే బెస్ట్ రెమెడీ అనమాట. ఇది నాకు తెలిసి అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అలా పాడైపోయిన నిమ్మకాయల్ని ఒక 4 ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసానండి. ఒక 4 స్పూన్స్ సాల్ట్ కానీ, కల్లుప్పు కానీ వేసుకున్నాను. వాటర్ ఏయకుండా మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టింది అలా ఒక బౌల్‌లోకి తీసుకొని మన ఇంట్లో ఉన్న పూజ సామాన్లు వెండి కావచ్చు, ఇత్తడి కావచ్చు, రాగివి కావచ్చు ఏవైనా సరే వాటికి ఈ పేస్ట్‌ననేది నీట్‌గా అప్లై చేసేయాలండి. కార్నర్స్‌లో మీకు చెయ్యి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని బ్రష్‌తో అప్లై చేసేసుకోండి. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా! వెండి దీపాలు చూపిస్తున్నాను. అలాగే రాగి ప్లేట్, ఇత్తడివి 3 అంటే నేను వేటికి అప్లై చేశానని చూపించాలి కదండీ! అందుకని చూపించాననమాట. ఒక 1 అవర్ ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ వదిలేయండి. ఈ ప్లేట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదైతే బాగా తుప్పు పట్టి అంటే బాగా రస్ట్ పట్టేసిందండి. వాడకుండా చాలా నెలల నుంచి అలాగే ఉంది. దాన్ని కూడా క్లీన్ చేసి చూపిద్దామని దాన్ని తీసుకొనొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఒక 1 అవర్ తర్వాత అండి నేను దీనికి అయితే కొంచెం బాగా ఎక్కువగానే డ్రై అయింది. అందుకనే కొంచెం స్టీల్ పీస్ తీసుకున్నానండి. ఎక్కువ సేపయితే పట్టదు. చాలా తొందరగా పోతుంది. చూసారు కదండీ! మనం వేస్ట్‌గా పడేసే రెండే 2 ఇంగ్రీడియెంట్స్‌తో మన పూజ సామాన్లు ఎంత నీట్‌గా వచ్చాయో, వీటి వల్ల అయితే మనకి ఇంకా నల్లబడని కూడా నల్లబడవండి. నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.